తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తనకు నోటీసులు అందలేదని, ఒకవేళ నోటీసులు ఇస్తే విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం కేసు పెట్టలేదని, సామాగ్రి మిస్సింగ్ కేసును లోతుగా విచారిస్తే ఇవన్నీ బయటకు వచ్చాయని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేసేదే అయితే కేటీఆర్ కమిషన్ ముందుకు వెళ్లి అదే చెప్పాలని సీఎం రేవంత్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే సమావేశం అనంతరం కూడా మీడియా ప్రతినిధులతో కాసేపు ఆఫ్ ద రికార్డుగా మాట్లాడడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంకా విచారణ ఆలస్యంగా జరుగుతుందనే ప్రశ్నల సందర్భంగా ఆయన మీడియా ముఖంగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ట్యాపింగ్ పై నాకు ఇంతవరకు కూడా నోటీసులు ఇవ్వలేదు, ఇస్తే వెళ్తా అనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. అయితే ట్యాపింగ్ అంశానికి సంబంధించి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఆయన ఫోన్ని మొదట ట్యాపింగ్ చేశారని ఎన్నికల కమిషన్కి నాటి సందర్భంలో ఆయన ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ పైన రాష్ట్ర ఎన్నికల సంఘం నేరుగా కూడా రాష్ట్ర డీజీపీకి కూడా దీనిపైన సవివరణ ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అక్కడనే అసలు మొదట ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అనంతరం తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి పోలీస్ స్టేషన్లో కొన్ని సామాగ్రిలు మిస్ అయిన కేసు కింద కొంత కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తుంటే నాటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన క్రమంలోనే నేరుగా పోలీసులు ఒక ఫిర్యాదు తీసుకొని దానిపైన విచారణ చేపట్టారు. అందులో భాగంగానే నాటి సందర్భంలో జరిగిన అన్ని అంశాలు కూడా బయటకు వచ్చాయి. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రక్రియ అంతా కూడా బయటకు వచ్చిందని చెప్తున్నారు. అసలు మొదట ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అక్కడ మిస్సింగ్ అనంతరం ఈ కేసులన్నీ కూడా నమోదయ్యే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవుతామనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక లోతుగా విచారణ చేస్తే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నిజంగానే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు వారికి ఒప్పుకుంటే నేరుగా వారే కమిషన్ ముందుకు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేశామనే అంశాన్ని ఒప్పుకోవచ్చు కదా అనే అంశాన్ని చెప్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ లీగల్ కాదు, మొదట సిబిఐ కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం కూడా ట్యాపింగ్ చేయాలంటే మొదట ఒక ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రొసీజర్ని ఏది కూడా తెలంగాణ ప్రభుత్వం నాటి సందర్భంలో ఆ ప్రొసీజర్ని ఫాలో కాకుండా నేరుగా ఇష్టం ఉన్న నేతల పేర్లు రాయడము, వారి కోణాలను అనుగుణంగానే దర్యాప్తు చేయడం, వారు వింటున్న ఆ ఫోన్ ట్యాపింగ్ను రికార్డ్ చేశారని చెప్తున్నారు. ఏకంగా కేటీఆర్ కుటుంబ సభ్యులు సైతం కూడా వారి ఫోన్ ట్యాపింగ్లు రికార్డ్ చేసి నేరుగా వారి సంభాషణలు వింటున్నారంటే ఎంత దరిద్రానికి వరిగట్టారో. ఇలాంటి అంశాల్లో చావడమే మేలనే అంశాన్ని కూడా కొంత మీడియా ఆఫ్ ద రికార్డు కూడా కొన్ని అంశాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఆయనకు వాక్ స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వేచ్ఛకు అతిగమించకూడదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే ఫోన్ ట్యాపింగ్ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుందనే అంశాన్ని చేశారు. ఇక పెగాసిస్ వాడారో లేదో కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి తెలుస్తుందని ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది కాబట్టి దానిపైన తాను జోక్యం చేసుకోవాలనే అంశాన్ని చెప్పారు శ్రీనివాస్. రైట్, థాంక్యూ వెరీ మచ్ సతీష్.